కేబీఆర్ పార్కు రహదారిపై విస్తరణ కోసం తొలగిస్తున్న ఇళ్లు వ్యాపార సముదాయాలకు సంబంధించి పిటిషన్ల వినతి పత్రాలని నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. రహదారి విస్తరణతో 306 ఇళ్లు వ్యాపార సముదాయాలు కోల్పోతున్నట్టు రోడ్డు నంబర్ 92లోని కాలనీవాసులు వేసిన పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణలో 100 నుంచి 120 అడుగుల వరకు రోడ్డు విస్తరిస్తున్నారని పిటిషన్లు వివరించారు. విరంచి ఆసుపత్రి చౌరస్తా నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఆ విస్తరణతో తీవ్రంగా నష్టపోతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. అయినా ఇళ్లు వ్యాపార సముదాయాలకు మార్కింగ్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. విస్తరించే రహదారికి మరోవైపు ప్రభుత్వ భూమి ఉందన్న పిటిషన్లు అటువైపే పూర్తిగా విస్తరణ చేపడితే తమకు నష్టం తగ్గుతుందని వివరించారు. ఈ మేరకు మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఆ విజ్ఞప్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషన్ను ఆదేశించిన హైకోర్టు పిటిషన్లపై విచారణ ముగించింది.